ప్రభుత్వ ఉద్యోగం అంటే అందరికీ ఓ రకమైన అభిప్రాయం ఉంటుంది. ఆఫీస్కి లేటుగా వెళ్లినా, ఇంటికి త్వరగా వచ్చినా అడిగేవారు ఉండరు అనేది ఎక్కువ మంది ప్రజల్లో ఉండే భావన. అయితే ఇలాంటి అభిప్రాయాల నేపథ్యంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఉద్యోగులకు కీలక సూచనలు చేసింది. ఆఫీస్కి ఆలస్యంగా వస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. నిత్యం ఆలస్యంగా ఆఫీస్కు వెళ్లే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ షాక్ ఇచ్చింది. కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం సీనియర్ అధికారులతో సహా ఉద్యోగులందరూ తప్పనిసరిగా 9 గంటల 15 లోపే బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాలని స్పష్టం చేసింది. ఆలస్యంగా వచ్చేవారిని గాడిలో పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే 15 నిమిషాల ఆలస్యాన్ని కేంద్రం అనుమతించింది. కొత్త రూల్ ప్రకారం ఉద్యోగులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు విధుల్లో ఉండాలి. ఉదయం 15 నిమిషాలు గ్రేస్ పీరియడ్ సదుపాయం ఉంటుంది. ఉద్యోగి 15 నిమిషాలైనా ఆఫీస్కి రాకపోతే దాన్ని హాఫ్ డే సెలవుగా పరిగణిస్తారు. అయితే నెలలో 2 రోజులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది. 2 రోజులకు మించి గ్రేస్ పీరియడ్ తర్వాత ఆఫీసుకు వస్తే అదనంగా ఆలస్యం చేసే ఒక్కరోజు హాఫ్ డే వేతనంలో కోత విధించనున్నారు. అయితే ఉద్యోగికి సీఎల్ ఉంటే వాటి నుంచి హాఫ్ డే సెలవును మినహాయించనున్నారు. క్యాజువల్ సెలవులు లేకపోతే ఎన్నెడ్ లీవ్ల నుంచి తగ్గించనున్నారు. అవి కూడా లేకపోతే శాలరీలో కోత విధించనున్నారు. ఆలస్యంగా వచ్చే వాళ్లతో పాటు త్వరగా ఆఫీస్ నుంచి వెళ్లిపోయే వాళ్లకు కూడా ఈ నియమం వర్తిస్తుంది. ఈ అంశంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆఫీస్లో పని ఎక్కువగా ఉన్న రోజుల్లో అదనంగా 3 నుంచి 4 గంటలు పనిచేస్తున్నామని, దానికి తమకు అదనంగా డబ్బులు చెల్లించట్లేదు కదా అని అంటున్నారు.